ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని శ్రీ సిద్ధేశ్వర కోనలో అయితే ఉంది. ఈ ఆలయ ప్రధాన దైవం శివుడు. అత్యంత ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందిన ఘటిక సిద్ధేశ్వరం 6వ శతాబ్దంలో వెలిసినట్టుగా స్థల పురాణం చెబుతుంది. ఈ ప్రాంతంలో సప్త ఋషుల్లో ఒకరైన అగస్త్య మహర్షి తపస్సు చేసి ఉమామహేశ్వరుల కళ్యాణం జరిపినట్లుగా నిత్యనాథ సిద్ధాచార్యులు రసరత్నాకర గ్రంథంలో పేర్కొన్నారు. తరువాతి కాలంలో దక్షిణాది రాష్ట్రాలను పాలించిన విజయనగర సామ్రాజ్యం సంగమ, సాలువ, తులువ, అరవీటి వంశస్థుల్లో సంగమ వంశస్థులైన హరిహర రాయలు అతని తనయుడు మొదటి దేవరాయలు ఈ ఆలయానికి ప్రాకార మండలం నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. తరువాత కొన్ని సంవత్సరాల తరువాత శిథిల వ్యవస్థకు చేరుకున్న దశలో ఈ ఆలయంకు ఊపిరి పోశాడు మహానుభావుడు కాశీనాయన గారు. 1974లో ఈ క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి, కార్తీక పౌర్ణమి నాడు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు నెల్లూరు, ప్రకాశం, కడప చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అయితే వస్తారు. ఇక్కడ శివునితో పాటు ఇంకో గర్భగుడి అమ్మవారు ఉంటారు.